మాస్ మహారాజా సరైన దారికే వచ్చాడా? ఈ మధ్య కాలంలో రవితేజ టైమే బాలేదు. ఇక చేసేదేం లేక రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలు చేస్తుండట. మాస్ బ్రాండ్ వదిలి క్లాస్ రూట్లోకి వచ్చాడు. మరి ఇదైనా వర్కౌట్ అయ్యేనా? ఇంతకీ భర్తమాశైలకి రవితేజ ఏం చెప్పదలుచుకున్నాడు? హవెల్లు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మాస్ మహారాజా రవితేజ గత కొన్నేళ్లుగా చేస్తున్నటువంటి మాస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అడ్డంగా బోల్తా కొడుతున్నాయి. ఒక్క ధమాకా తప్ప మిగిలినవన్నీ ఫ్లాప్ అయ్యాయి. లేటెస్ట్గా వచ్చినటువంటి మాస్ జాతర మరీ అన్యాయం. ప్రీమియర్ షో టాక్ నుంచే నెగిటివ్ టాక్ని తెచ్చుకుంది. అయినా సరే నిన్న వీకెండ్ మెయిన్ సెంటర్స్లో హౌస్ఫుల్స్ నమోదు చేయడం చూస్తే జనం మాస్ ఎంటర్టైనర్స్ కోసం ఎంత కరువులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇది గనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని ఉంటే కనీసం 2 వారాలు భారీ నెంబర్లు నమోదయ్యాయి. మంచి అవకాశం చేతులారా వృధా అయింది. ఇది పక్కన పెడితే రవితేజ కొత్త సినిమా భర్తమాశైలకు విజ్ఞప్తి సంక్రాంతి రిలీజ్కు రెడీ అవుతుంది. టైటిల్ రివీల్ సందర్భంగా చిన్న టీజర్ కూడా వదిలారు. అందులో కాన్సెప్ట్ ఏంటో చెప్పారు. 2 అమ్మాయిల జీవితంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగికి పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఎవరిని అడిగినా ఆఖరికి ఏఐ టెక్నాలజీ వాడినా సమాధానం దొరకదు. అసలు ఆ ప్రశ్న ఏంటి, అతను ఎదుర్కొన్నటువంటి ఆ ఇబ్బంది ఏంటనేది స్క్రీన్ మీదనే చూడాలి. తన రెగ్యులర్ స్టైల్కి భిన్నంగా రవితేజ పూర్తిగా క్లాస్ టచ్ తీసుకున్నాడు. అసికా రంగనాథ్, డింపుల్ హయాతి మధ్య నలిగిపోయేటువంటి నారి నడుమ మురారిగా అలరించబోతున్నాడు. ఇప్పుడు ఈ మార్పు మంచిదే, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి మళ్ళీ దగ్గర అవ్వాలంటే ఇలాంటి కథలే ఎంచుకోవాలి. వరుస ఫ్లాప్లు తన మార్కెట్ని ప్రభావితం చేసి ఉండొచ్చేమో, కానీ ఇమేజ్ని అయితే కాదు. సో భర్తమాశైలకు విజ్ఞప్తి అనే సినిమా మంచి నిర్ణయమే. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ ఎంటర్టైనర్లో పెద్ద కాస్టింగే ఉంది. శుభలేఖ సుధాకర్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, సునీల్ ఇలా సీనియర్ యాక్టర్స్ అందరినీ సెట్ చేసుకున్నారు. డేట్ ఇంకా చెప్పలేదు, కానీ పండగ బరిలో ఉన్నటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ రాజాసాబ్, అనగనగా ఒక రాజు, జననాయకుడు, పరాశక్తులతో రవితేజ పెద్ద పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే రవితేజ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండానే యాక్ట్ చేస్తున్నారట. సినిమా రిజల్ట్స్ ప్రొడ్యూసర్స్ పై భారం కాకూడదనే ఉద్దేశంతో రవితేజ ఈ డెసిషన్ తీసుకున్నాడని కూడా పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. సినిమా సక్సెస్ అయితే తర్వాత ప్రాఫిట్ షేర్ ఏమైనా తీసుకుంటాడనేది, లేదంటే ఏది తీసుకోబోడనేది అందులో మీనింగ్. అయితే ఈ విషయంపై రవితేజ కానీ మూవీ టీం నుంచి కొని ఎలాంటి క్లారిటీ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కానీ రెమ్యునరేషన్ తీసుకోకుండా రవితేజ ఇప్పటి వరకు సినిమాలు చేసినటువంటి దాఖలాలే లేవు. ఈ సినిమాకు ఆల్రెడీ అడ్వాన్స్ రూపంలో కొంత అమౌంట్ తీసుకున్నట్లయితే అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సిందంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ ఇక సినిమాల విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా రవితేజ ఒక స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా, ఇప్పటి వరకు స్టిల్ ప్రజెంట్ వరకు కూడా ఒక మంచి స్టార్ హీరోగా ఎదిగినటువంటి తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా సొంత శక్తితోటి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఎదిగారు రవితేజ. ఆ తర్వాత కొత్త డైరెక్టర్లు ఎక్కువగా ఛాన్స్ ఇస్తూ బ్లాక్ బస్టర్ల మీద బ్లాక్ బస్టర్లు కొడుతూ ఒక మంచి ట్రాక్ రికార్డ్ అయితే సాధించారు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఆ ట్రాక్ రికార్డ్ అనేది కొంచెం దాడి తప్పిందనే చెప్పాలి. ఎందుకు అనంటే ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలలో ఎక్కువగా రవితేజ చేసింది కొత్త డైరెక్టర్స్ తోటే. బట్ రవితేజ కంటెంట్ నమ్ముకొని కొత్త డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తే, ఒక మంచి టాలెంట్ ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఛాన్స్ ఇస్తే కొత్త డైరెక్టర్స్ అని మరీ దారుణంగా బోల్తా కొట్టేస్తున్నారు. గతంలో వచ్చిన రామారావు అండ్ డ్యూటీ కావచ్చు, మాస్ జాతర కావచ్చు, ఈగల్ కావచ్చు, సో ఇలాంటి సినిమాలన్నీ కూడా అండ్ ఒకదాన్ని ఏమంటే అన్ని కొత్త డైరెక్టర్స్ అయినా కానీ సినిమా కంటెంట్ మాత్రం కొంచెం తేడా కొడుతూనే ఉంది. బట్ ఇప్పుడు ఎట్టకేలకు మాస్ జోనర్ అంటే రవితేజ చేసేటువంటి జోనర్ ఏదైతే ఉందో ఆ జోనర్ వదిలి కంప్లీట్గా ఇప్పుడు మాస్ వదిలేసి క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు అనమాట. సో మరి క్లాస్ అయినా డెఫినెట్గా కిషోర్ తిరుమల అంటే కొంచెం నేను శైలజ ఫ్లేవర్ ఉండొచ్చు, బట్ దాన్ని ఎలా మేనేజ్ చేస్తాడని తెలియదు. బట్ రవితేజ మాస్కి, కిషోర్ తిరుమల క్లాస్కి ఎక్కడైనా కొంచెం ఏమైనా తేడా కొడితే ఏంటి పరిస్థితి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. బట్ మరి ఆ చిన్న పాయింట్ మీద సినిమా తీయడం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా కష్టం. మరి ఒక చిన్న పాయింట్ తోటి మలయాళ సినిమాలు అయితే డెఫినెట్గా చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కానీ బట్ తెలుగు సినిమా అనేది అలాంటి ఒక చిన్న పాయింట్ మీద రన్ అవ్వడం చాలా చాలా కష్టం. సో మరి భర్తమాశైలకు ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటో అనేది తెలియాలంటే డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ ఇప్పటి వరకు అయితే సినిమా ఆల్మోస్ట్ 70% అయితే షూట్ స్టార్ట్ అయిందన్న టాక్ ఉంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మాస్ జాతర అయిపోయిన తర్వాత ఈ సినిమా కొంచెం లేట్గా రిలీజ్ అవుతుంది అనుకోరు. కానీ భర్తమాశైలకు విజ్ఞప్తి సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. సంక్రాంతి బరిలో ఆల్మోస్ట్ రాజాసాబ్ ఉంది, అండ్ దాని తర్వాత మనశంకర్ వరప్రసాద్ గారు ఉంది, నారి నడుమ మురారి ఉంది, సేమ్ టైం ఇదే జోనర్తో ఉన్నటువంటి శర్వానంద్ మూవీ, అండ్ దాని తర్వాత విజయ్, తమిళ్ స్టార్ హీరో విజయ్ జననాయకన్ ఉంది, అండ్ దాని తర్వాత శివకార్తికేయన్, పరాశక్తి లాంటి సినిమాలు అన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో రిలీజ్కి రెడీ అవుతున్నాయి సంక్రాంతి. బట్ ఈ బరిలో మరి రవితేజ నిల్చొని హిట్ కొడతాడా లేదా అనేది తెలియదు, ఎందుకంటే అక్కడ మెగాస్టార్, రెబల్ స్టార్ ఉన్నారు. బట్ వీళ్ళతో పాటుగా అనగానే ఒక రాజు లాంటి ఒక యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి సినిమా కూడా వస్తుంది. కాబట్టి ఈ క్లాషెస్లో ఇది అవసరమా అన్న కామెంట్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. అండ్ లేటెస్ట్గా
రిలీజ్ అయినటువంటి మాస్ జాతర రిలీజ్ మహా అయితే జస్ట్ ఒక 1-2 మంత్స్ గ్యాప్లో రవితేజ సినిమా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఫిబ్రవరికి వెళ్ళిపోతే సమ్మర్ ఆ టైంలో పెట్టుకుంటే అందరికీ బాగుంటుంది. బట్ ఇన్ కేస్ ఏ తేడా కొట్టినా కానీ సో సినిమా మీద పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం అయితే డెఫినెట్గా లేకపోలేదు. సో చూడాలి మరి భర్తమాశయులకు రవితేజ ఏం చెప్పదలుచుకుంటున్నారో తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. సో మరి ఈ జోనర్ రవితేజకి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా సెట్ అవుతుంది అని చాలామంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. బట్ ఆ మాస్ ఇమేజ్కి క్లాస్ నచ్చుతుందా? అండ్ నచ్చినా కానీ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.